Love unshaken, strong and true, built on faith, we trust in you. Through the seasons, joy or rain, ఫస్ట్ అయితే నచ్చింది. ఇంకా వెళ్ళి మాట్లాడగానే ఓకే అన్నీ కన్ఫర్మ్ చేసుకున్నాం. ఓకే తినే నా సైడ్ నుంచి వచ్చి ఓకే, వాళ్ళకి నచ్చను లేదు అదొక టెన్షన్. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం నాకు ఆ అమ్మాయి నచ్చంగానే ఇంకోటి అనిపించింది ఏంటంటే నాకు ఇన్నోసెన్స్, తను ప్యూర్ హార్ట్ ఇన్నోసెన్స్. in your love we will love. మంచి పర్సన్, ఫ్యామిలీ ఓరియంటెడ్, మోస్ట్లీ అందరి కోసం ఆలోచిస్తారు. ఆయనతో మ్యారేజ్ అని ఫిక్స్ అయ్యాక డాడీ అన్నప్పుడు ఓకే అనుకున్నా. ఫస్ట్ యాక్చువల్గా స్టార్ట్ చేయలేదు కాన్వర్జేషన్, ఆయనే స్టార్ట్ చేశారు ఇన్స్టాలో. ఫస్ట్ హీ టుక్ ది ఇనిషియేటివ్ టు టాక్ టు మీ, నేనేం చేయలేదు. ఆ తర్వాత అలాగా నెమ్మదిగా పెరిగింది. అంతకు ముందు వరకు గుడ్ మార్నింగ్ అంతే. డైరెక్ట్గా పిలిచేసాను అని షేర్ చేసుకుంటారు. సో అలా అయిపోయింది మ్యాజిక్. Two hearts, one promise in your light, bound in love, pure and bright. Through every trial, through the fight, we'll walk in faith, day and night. Let our love reflect your grace, shining bright in every place. By your spirit strong will be, rooted deep. విని అనేటప్పటికి నాకు కనిపించేది ఒక హోప్. ఎక్కడ ఏది మిస్ అవ్వడం వల్ల ఎంత లోన్లీగా నేను ఫీల్ అవుతున్నాను. ఈవెన్ డాడీ అవ్వచ్చు, ఈవెన్ మంత్లీ శాలరీ వస్తుంది, కావాల్సింది నేను కొనుక్కుంటున్నాం, లేకపోతే హ్యాపీగా తింటున్నాం, బట్ సాటిస్ఫాక్షన్ లేదు. ఎక్కడో ఏదో బ్రోకెన్ పీస్ ఏదో మిగిలిపోయింది. తర్వాత వినీని చూసి లేకపోతే వినీతో ట్రావెల్ అయిన తర్వాత ఒక చిన్న హోప్, ఇప్పుడు నుంచి నా బ్రోకెన్ పీస్ ఏదైతే ఉందో అది కలిసి నేను కంప్లీట్ అయ్యాను. ఎప్పుడైతే విని నన్ను బాగా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేసిందో, లేకపోతే వినీతో నేను ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేశాను, ఇప్పుడు ఫ్యూచర్ కోసం అసలు ఆలోచన అయితే లేదు. ఒక హోప్ అయితే నా దగ్గర ఉంది, తనతో లైఫ్ ఉంది. సో ఆ భయం అనేది పోయింది. నాకు ప్రశాంతంగా హ్యాపీగా తను రావడంతోనే నాకు ఈ రిలీఫ్ వచ్చిందని మాత్రం నేను నమ్ముతున్నాను. Lift our praise, faithful love for all our days. By your grace we will remain one. మేబీ వాళ్ళ డాడీ లాగా అయితే చూసుకోలేనేమో, ఇంకొక వాళ్ళ డాడీ అయితే ఒక గాజు బాంబులా చూసుకున్నాడు, వాళ్ళు బీట్ చేయలేనేమో. కానీ పర్ఫెక్ట్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలోని, లేకపోతే నాకు ఏదైతే నా హ్యాండ్స్లో ఉందో పర్ఫెక్ట్గా ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. Christ forever the same. అండ్ తను ఎప్పుడైతే మా అమ్మ అంటుందో నేను బుజ్జి అనిపిస్తాను. ఇచ్చిన తల్లి అమ్మ ఎక్కువ ఏంటమ్మా, ఫోన్ చేస్తే మాత్రం అమ్మ, లేదు మెసేజ్లో అయితే బుజ్జి. ఆ వేరియేషన్ కానీ లేకపోతే ఏదైనా అది మాత్రం కంపల్సరీ మెయింటైన్ బుజ్జి అని ఎక్కువ పిలుస్తాను. మాము హీ లైక్స్ ఇట్. కోపంలో పిలవకపోతే అడుగుతారు కూడా ఎందుకు పిలవలేదని. ఒక అమ్మాయిని ఎలాగైతే ఈ ఏజ్లో పెంచాలో వాళ్ళకి బాగా తెలుసు. ఎంతవరకు ప్రొటెక్ట్ చేయాలో అంతవరకు ప్రొటెక్ట్ చేస్తారు, ఎంత వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలో అంత ఫ్రీడమ్ ఇస్తారు. We stand as one in the light of the Father, His will. అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు నా తల్లిని మీరు జాగ్రత్తగా చూసుకోవాలని ముందే ఆ పాపకు చెప్పి, తర్వాత బయటకు వచ్చి మళ్ళీ నాకు చెప్పాడు, అమ్మ నేను బాగా చూసుకుంటుంది, నీకేం పర్వాలేదని. నేను చాలా సంతోషించాను. Forever in His grace, we'll walk hand in hand, bound by His love,
వన్ టైమ్ ఐ సా హర్, తను చాలా అడ్జస్ట్ అవుతుంది. అంటే ఎప్పుడైతే నవీన్ చెప్తూ ఉంటాడో సో నాకు ఒక ఐడియా వచ్చింది, ఓకే సో వచ్చే కోడలు అంటే నాకు తోటి కోడలు ఒక కోడలుగా కాకుండా యాస్టీస్ కూతురుగానే రావాలని కోరుకున్నాము. Every storm, through joy and pain, we'll lean on His strength. His love will remain, a covenant sealed with heaven's embrace. ఏదైతే ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా, తన సర్కిల్ ఉన్నా, ఆ ఫ్రెండ్ సర్కిల్లో అయినా చాలామంది చాలా రకాలుగా మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే చాలా ఇన్ఫర్మేషన్ పాస్ అయ్యి ఉండొచ్చు. కానీ అన్నిటి మీద వాళ్ళ పేరెంట్స్ డామినేట్ చేస్తారు. అందుకే తన ఒక ప్యూర్ సోల్లోకి వచ్చింది. ఈరోజు ఎంతమంది తన కోసం మాట్లాడుకుంటున్నారు, ఎంతమంది తన ఇన్నోసెన్స్ కోసం, ఎంతమంది తన ప్యూర్ సోల్ కోసం ఇంతమంది మాట్లాడుతున్నారంటే ఆ క్రియేట్ అంతా వాళ్ళ పేరెంట్స్. వాళ్ళ ఒక లవ్ అండ్ అఫెక్షన్కి మాత్రమే విని అలా చేసింది. With God by our side, His love shining through, forever in His grace, our vows we now say, together with Jesus, we'll follow His way. Being a father, it's a great privilege and it's a God's gift for me. It's a God's gift. Nothing else in my life. She's the only God's gift in my life. That's it. When he came to the house, family మొత్తం ఒకసారి వచ్చారనమాట. సో ఇట్ ఈస్ బై లుకింగ్ ఎట్ ఎ ఫేస్ వీల్ నో వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ దే ఆర్ కొన్ని సిచ్యువేషన్స్లో. సో నేను నవీన్ బావగారిని చూసినప్పటి నుంచి వాట్ ఐ ఫెల్ట్ వాస్ ఇట్ వాజ్ ఎ పాజిటివ్ ఫీలింగ్. ఐ థాట్ దట్ హీ ఈజ్ ఎ గుడ్ పర్సన్. ఐ మీన్ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సిస్టర్ వెరీ వెల్ అని అనిపించింది నాకు. నవీన్ బాబు చూడడానికి చాలా హ్యాండ్సమ్గా కనిపించాడు, నాకు ఇష్టమైంది. బాధ్యతలు నాకు తెలుస్తున్నప్పుడు తన బేర్ చేస్తున్న బర్డెన్లు, అంటే తను ఎలాగా కుటుంబ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడని తెలిసిన తర్వాత వన్ బై వన్ నేను వింటున్నప్పుడు ఐఎమ్ సో హ్యాపీ అబౌట్. చదువుకి ఆ థాట్ ఆఫ్ థింకింగ్కి అంత మెచ్యూర్డ్గా ఆలోచించి కుటుంబ విషయాలని అంత జాగ్రత్తగా డీల్ చేయడం అన్నది అంటే దేవుని చిత్తం వల్లనే ఇది జరిగింది అనేది మాత్రం 100% నేను చెప్పగలను. ఇట్స్ నాట్ అవర్ ఓన్, ఇట్స్ కంప్లీట్లీ గాడ్స్ గిఫ్ట్. Purely God's miracle in heaven. God sent His wife for my daughter. It's a great privilege. చిన్ని ఎప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్, ఏదైనా సరే డైరెక్ట్ చెప్తాడు అనమాట. ఇంకా కోపం ఎక్కువ కొంచెం, అలాగే ప్రేమ ఉంటే ప్రేమ కూడా చూపిస్తాడు. ఏదైనా సరే ఇన్స్టెంట్గా చెప్పేస్తాడు. అలాంటి పర్సన్ ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే అమ్మాయి అయితే కరెక్ట్గా ఉండాలి. నేను కరెక్ట్గా చెప్పాలంటే తమ్ముడు ఫైర్ అయితే అమ్మాయి ఏమో వాటర్. ఫస్ట్ టైం వినిలా చూసినప్పుడు చాలా డీసెంట్, ఇంకా మెచ్యూర్డ్ పర్సన్లా నాకు అనిపించింది. మా అత్తమ్మ కొంచెం నాకు ఫేవర్ వీళ్ళిద్దరికి తెలియకుండా నాకు ఫొటోస్ పంపిస్తుంది. నాకు ఫోటోలు వస్తాయి అనమాట. నేను అలా ఓకే సో అండ్ సో అతను చెప్పింది, నాన్న ఎవరికి చెప్పొద్దు నేను ఫోటోలు పెడుతున్నాను. సో ఆ ర్యాపో మెయింటైన్ అత్తంతో కొన్ని రోజులు భయపడా. అత్తంతో బాగా ర్యాపో ఉంది. వినీతో అయితే ఇంకా కలిసిపోయింది. మావితో ర్యాపో లేదు. ఎలాగే ఆయన ఎలా హ్యాండిల్ చేయాలి నాకు అసలే ముందు వెనకాల చూసుకోకుండా మాట్లాడడం అనమాట. నాకు ఏమంటారు, గంభీరంగా ఉంటారు అండ్ వెరీ వెల్ నాలెడ్జ్ పర్సన్. ఆయన మాట్లాడే తీరు కూడా ఒక 10 సార్లు ఆలోచించి మాట్లాడతారు. సో కానీ మామి బాగా తెలిసిపోయింది. ఇంకా ఎప్పుడైతే ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ట్రావెల్ ఏదైతే ఉందో మామి ఇంకా ప్రతిదీ పిన్ టు పిన్, నాన్న ఇలా చేస్తున్నాను నీకు ఓకేనా కాదా, లేదు ఈ డిసిషన్ తీసుకున్నాను నీకు ఓకేనా కాదు, అంత ఓపెన్ చాయిస్ ఇస్తారనమాట ప్రతిదీ. సో ఇంకా మొత్తం వాళ్ళ కెరీర్ అంతా వాళ్ళ పేరెంట్స్ది.
వాళ్ళంత ఫ్రీగా వదిలేరు కాబట్టి ఈరోజు మేము మా బాండ్ ఎంత స్ట్రాంగ్ అయిందేమో అనుకున్నాను. యెహోవనా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. యెహోవనా మొరలాలించెను, తన మహాదయను నన్ను గణించెను. చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు మా చిన్ని. తర్వాత 10th 9th వచ్చినప్పుడు ఇంకా కొంచెం బాధ్యతలన్నీ తీసుకున్నాడు. మా ఇంట్లో ఉన్నాయి, చాలా కష్టపడ్డాడు, చదువుకున్నాడు. మంచి భవిష్యత్తు రావాలని మేము రెంట్ కొన్నప్పుడు రెంట్ ఇంట్లో ఉంటున్నామని చాలా బాధపడేవాడు. ఈ ఇల్లు కొనటం కూడా మా చిన్ని వల్లే కొనుక్కున్నాం. మేము వాళ్ళ డాడీతో చాలా ఫైట్ చేసి ఇల్లు కొనుక్కున్నాం. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. జర్నీ స్టార్ట్ చేయను నవీన్ మాకు ఎప్పుడు చిన్నపిల్లడితోనే సమానం. సో ఎందుకంటే వెన్ కంపేర్ టు ఇంట్లో తను చిన్నవాడు కాబట్టి ఎప్పుడు వీ యూస్ టు గివ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ టు నవీన్ ఉంది. టిపికల్ బావ బామ్మర్ది ఫీలింగ్ ఉంటుంది. బావ బామ్మర్దులు జనరల్గా బాగా కలిసిపోతారు అనమాట. ఎందుకంటే సిస్టర్ని మా అక్కని ఏడిపించడం నేను ఎలా చేస్తానో హీ లుక్స్ ఫార్వర్డ్ టు ఇట్ అనమాట. నా బర్త్డే రోజు అనుకుంటా, అతను కేజీపీలో ఉన్నారు ఖరగ్పూర్లో. అప్పుడు బర్త్డే విషెస్ చెప్పడం కోసం కాల్ చేశాను. అది కూడా నా అక్క దివ్య అక్కకి. నేను వీడియో కాల్ అస్సలు చూడలేదు ఆయన్ని, జస్ట్ ఒకసారి చూసి ఇలా తిప్పేశాను అంతే. మరి ఆయన ఏమనుకున్నారో నాకు తెలియదు ఆ వీడియో కాల్లో. చాట్స్ ద్వారా, ఇప్పుడు కూడా చాట్స్ ఎక్కువ, కాల్స్ తక్కువ. వీడియో కాల్లో నార్మల్గా మాట్లాడుకున్నాం అంతే. ఫస్ట్ వీడియో కాల్ ఏమంత లేదు. తను బయటికి చెప్పదు, నేను బయటికి చెప్తాను అంతే. తను ఆల్రెడీ అనాలిసిస్ చేసి ఒక ఆన్సర్ రెడీగా పెట్టుకుంటుంది, కానీ బయటికి చెప్పదు. అక్కడ ఆ థింకింగ్ ప్రాసెస్ కానీ లేకపోతే ఆ అనాలిసిస్ స్కిల్స్ అది కొంచెం చిన్న. ఇన్స్టాలో ఓన్లీ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ అంతే. హీ డెవలప్డ్ ఇట్. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా బర్త్డేకి వస్తారని. ఆయన రాలేదు, కేక్ కట్ చేయించారు, శారీ ఇచ్చారు, బ్యాంగిల్స్, ఫ్లవర్స్. నేను ఎప్పుడు అనుకోలేదు అంత మంచిగా అవుతుందని బర్త్డే. అలా అయిపోయింది. నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేస్తూ ఉండగా కూడా మెసేజ్కి రిప్లై ఇస్తూ ఉంటారు. వెరీ అటెంటివ్ అనిపిస్తుంది. ఇద్దరికి ఒకరి ఒకళ్ళంత కేరింగ్ ఉందని నేను నా అబ్జర్వేషన్లో తేలింది. అంటే మా హస్బెండ్ చాలా యూనిక్గా ఆలోచిస్తారనమాట. తను ఏ డెసిషన్ తీసుకున్నా అది చక్కగా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇంక మేము అందరం కూడా ఆయన డెసిషన్ మీదే వెళ్తాం. మా పాప కూడా ఏదైనా కొనుక్కోవాలన్నా ఏం చేయాలన్నా ముందర డాడీనే అడుగుతుంది. డాడీ ఇది తీసుకుంటాను, ఈ డ్రెస్ నాకు ఓకేనా అంటే, అమ్మ నీకు బాగుంటుంది తీసుకో అని చెప్తారు. అప్పుడే ఓకే చేస్తుంది. ఇది కూడా నవీన్ బాబు విషయంలో కూడా వాళ్ళ డాడీకి అడిగిన తర్వాతే వాళ్ళ డాడీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పింది. ఆయన ఫుల్ ఎక్సైటెడ్ యాక్చువల్గా. అయితే నేనే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది బట్ టెన్స్డ్ కూడా. అతను ఫుల్ హ్యాపీ నాకు తెలిసి. ఎంత హ్యాపీనెస్ ఉందో అంతే సాడ్నెస్ కూడా ఉంది. నాకైతే వదిలి వెళ్ళాలని లేదు మమ్మీని డాడీని. బట్ మిక్స్డ్గా ఉంది. ఒకవైపు స్కేర్డ్, కొత్త ప్లేస్కి వెళ్ళాలి, కొత్త పీపుల్తో ఉండాలి, తెలియని పీపుల్, వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవుతాను. అస్సలు మాట్లాడను, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. కానీ హీ అండర్స్టాండ్స్ అని నమ్మకం ఉంది. పైగా హీ గైడ్స్ మీ కూడా, ఎవరితో ఎలా ఉండాలి, ఏంటి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది చెప్తారు. అండ్ హీ టేక్స్ కేర్ ఆఫ్ మీ అని నమ్మకం ఉంది. ఒకవేళ డాడీ ప్రజెన్స్ కానీ ఇక్కడ ఉంటే మేబీ ఇది వేరేలా అయ్యేది. తన ఫోకస్ అంతా ఒక 24 hours నా మీద ఉండేది. ఈవెన్ ఆయన హెల్త్ బాగాలేకపోయినా తినేసి రెడీ కూర్చునేవాడు. నేను వచ్చాక నన్ను తినడం చూసి అప్పుడు పడుకునేవాడు. లేదు పొరపాటున పడుకుని పోయినా వెళ్ళి ప్లేట్లు అన్నీ ఎత్తుకునేవాడు. సో దట్ ఇటు తిన్నాడు లేదని క్రాస్ చెక్ మళ్ళీ. ఈవెన్ దో ఒక 2-3 years అవుతుంది ఇప్పుడు డాడీ లేకుండా. థ్యాంక్ యూ లైక్ ఎనీథింగ్.
అంటే ఆయన మంచితనమే ఈరోజు నన్ను ఇలా క్యారీ చేస్తుంది. మన డాడీ ఇచ్చిన గిఫ్ట్ ఎడిషనల్ లైఫ్. ఆయన లేకపోవడం అందరికీ నాకు తెలియదు, కానీ నాకైతే ఒక మైనస్. మా డాడీ అన్నిని పట్టుకొని ఒకవైపు మమ్మీ ఒకవైపు డాడీ మధ్యలో అని నడుచుకుంటూ వచ్చారు. మ్యారేజ్ అనగానే ఫస్ట్ నాకు అనిపించింది, ఇప్పుడు నన్ను ఎవరు తీసుకెళ్తారు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఒకనే అయిపోయినా, ఒక ధైర్యం లేదు, ఒక సపోర్ట్ అని బ్యాక్ బోన్. అలాంటి పర్సన్ లేకుండా చేసుకోవడం అంటే అందరూ ఉన్నా, లేకపోతే ఎంతమంది రిలేటివ్స్ కానీ ఎంతమంది ఫ్రెండ్స్ కానీ ఎంతమంది నా కోసం వచ్చినా ఆ ఒక్క లోటు ఎప్పటికీ ఉంటుంది. అది ఇంకా ఎప్పుడు తీరదు కూడా. ఇప్పటికీ ఆయన ప్రజెన్స్తోనే నడుస్తుంది. ఆయన ఉండుంటే ఇంకా అసలు ఆనందానికే చెన్నైకి ఇంకెలా ఉండకపోయినాము, ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకా కొంచెం లోటుగా ఉన్నది, ఆ లోటు కనిపిస్తుంది నాకు వారి కళ్ళల్లో. డాడీ ఉండుంటే ఈ టైంకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నవీన్తోనే ఎక్కువ ఉండేవారు అన్నమాట. కలిసి తిరగడం, ఏం చేసినా సరే కలిసి డెసిషన్ తీసుకోవాలన్నా సరే ఎక్కువ ఉండేది. తను నేను చెప్పిన మాటకి ఎలా రెస్పాండ్ అయిందో మమ్మీ అబ్జర్వ్ చేస్తాను. నువ్వు ఏదైతే మాట అంటావో ఆ మాటకి వాల్యూ ఇచ్చి, మీ డాడీ అయితే ఎలా నీతో ట్రీట్ చేస్తున్నారు, ఎలా నీ డిసిషన్స్ వాల్యూ చేస్తున్నారో సేమ్ తను కూడా అలాగే వాల్యూ ఇస్తుంది. నాకు ఇంకో వినీలోని మీ డాడీ కనిపించారు. ఆ ఒక మాట చాలా. ఐ థింక్ గాడ్ బ్లెస్డ్ మీ విత్ బ్యూటిఫుల్ పీపుల్. ఈయన కూడా గాడ్స్ బ్లెస్సింగే అనుకుంటాను నేను. అంత మంచి హస్బెండ్ ఇచ్చారు. నేను కూడా అలాగే చూసుకుంటారు అని నమ్మకం ఉంది. అల్లారు ముద్దుగా నా భాగస్వామిని మీరు ఎంచుకున్నారు దేవా నా జీవితమంతా. పరిశుద్ధ వివాహాలు చదువుపరచబడడానికి మనందరం కూడా ఇప్పుడు దేవుడి సన్నిధిలో కూడుకొని ఉన్నాం. దేవునికి అంగీకారంగా ఈ పరిశుద్ధ వివాహాన్ని చేయటానికి మనం ఉపక్రమిస్తూ ఉన్నాం. నవీన్ కుమార్ గారు నీ భర్తగా చేసుకొని ఆయనకు లోబడి ఈయన్ని ప్రేమించి ఏమై ఉంటావుగా ఎవరికైనా నవీన్ గారికి నవీన్ బాబు గారికి నా పెళ్లిలాన్ని వివాహం చేయడానికి ఎంతమేమీ లేదు. మీకు కోడలుగా తీసుకోవటానికి, నవీన్ బాబుకి భార్యగా తీసుకోవటానికి మరి మీకు ఏమైనా అభ్యంతరం ఉందా? ఆయన ఉంటే విని వేరేలా చూసుకుంటారేమో అని నా పాయింట్. నాకన్నా అది మాత్రం నీకు నాకు బ్యాడ్ లక్ అని చెప్పాను. నీకు అది ఒక్క మాట చెప్పాను. డాడీకి ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. ఒకవేళ కానీ మ్యాచ్ వచ్చిందంటే వినీలాని సొంత కూతుర్లోనే తను చూసుకుంటారు. సేమ్ నన్ను ఎలా ట్రీట్ చేస్తారో వినీలను కూడా అలాగే ట్రీట్ చేస్తారు. ఎందుకంటే మావయ్య గారికి ఆడపిల్లలు అంటే చాలా చాలా ఇష్టం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మాకు అంటే సొంత ఆడబడుచులు కాకపోయినా మన రిలేటివ్స్ కజిన్స్ చాలామంది ఉన్నారండి. ఆ కజిన్స్ అందరినీ తన కూతురులాగానే అందరికీ ఈయన మ్యారేజ్ చేశారు. చెప్పాలంటే మ్యారేజ్ చేసి దగ్గరుండి వాళ్ళ పిల్లలకి అన్నీ చూసుకున్నారు. అలాంటిది సొంత కోడల్ని కూతురులాగా యాక్సెప్ట్ చేయకుండా ఎలా ఉంటారు? పరలోక సాక్షిగా నీ పరిశుద్ధ నిర్ణయం చొప్పున ఎవరితో ప్రమాణం చేశారు? వినీతో. దేవుని ఎదుటనో దైవజనుల ఎదుటనో సంఘం ఎదుట. వినీలా అను నేను నవీన్ కుమార్ అను మిమ్మలను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మీతో ప్రమాణం చేస్తున్నాను. విని మేబీ మామయ్య అండ్ అత్తమ్మలంత ఎక్కువ నేను చూడలేకపోవచ్చు, వాళ్ళు ఇచ్చినంత ఇది నేను ఇవ్వకపోవచ్చు. బట్ పక్కాగా నా సైడ్ నుంచి కానీ లేకపోతే యాజ్ ఆఫ్ నౌ నేను ఏదైతే ఉన్నానో కంప్లీట్గా అది నీకు ఇస్తున్నాను. సో దట్ ఫర్దర్గా నేను వేరే నువ్వు వేరే అని కాదు. నువ్వు ఏదైతే ఉన్నావో అది నేను ఏదైతే ఉన్నానో అదే నువ్వు. సో ఇదైతే ప్రామిస్ కంపల్సరీగా నీకు ఈరోజు ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లోని కంపల్సరీ నీకు ఇస్తున్నాను.
చేయుచున్నాను ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను నా భర్తగా చేసుకొనుచున్నాను ఈ చొప్పున జరిగింతునని ప్రమాణము చేయుచున్నాను. డెస్టినేషన్ ఏం లేదు, నేచర్ని ఎంజాయ్ చేయాలి. ఎనీవేర్ ఇట్స్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ నేచర్ ఆర్ స్నో చూడాలి. ఎనీ స్నో ప్లేస్ ఏదైనా పర్లేదు, ఎక్కడ స్నో ఉంటే అక్కడ తీసుకెళ్ళిపోతాం. స్నో, ఊటీ, కాశ్మీర్. కానీ యాక్చువల్లీ కాశ్మీర్ ఇది వచ్చాక కొంచెం డిస్టర్బ్ అయ్యాను, బట్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంది. వంట నేర్చుకుంటున్నారు, సో నాకు బిర్యానీ చేసి పెడతానన్నారు, చికెన్ కర్రీ చేసి పెట్టాలి, ఇంకా చాలా డిషెస్ ఉన్నాయి పెండింగ్, ఆయన చేసి పెట్టాలి, నేను తిని పెడతాను. I was waiting, I was praying, holding on to what he said. In the silence, God was moving, writing love I hadn't met. I dreamed of someone strong and kind who loves the Lord more than I. You are my answered prayer, a quiet hope, a love prepared. You lead me closer to his heart. You've been his promise from the start. I waited long, but now you're here. You are my answered prayer. You don't run when days are heavy. You remind me who I am. We don't need to chase the feeling. We just walk his perfect plan. And when I fall or lose my fight, you hold my hand and lift my eyes. You are my answered prayer, more than I knew was even there. We worship now, we grow in grace, two hearts that seek his holy face. I waited long, but now you're near. You are my answered prayer. మేము మా వెనిల్లాని 1996 సెప్టెంబర్ 5వ తారీఖున, దట్ డే ఈజ్ కాల్డ్ యాజ్ టీచర్స్ డే. ఆ రోజున పుట్టింది. అది కూడా మా ఇంట్లోనే పుట్టింది, అంటే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో, తాతయ్య గారి ఇంట్లో పుట్టింది అన్నమాట. వెనిలా చైల్డ్హుడ్ మూమెంట్స్ అన్నీ కూడా మేము మా పెద్దక్క వాళ్ళ అమ్మాయి కాబట్టి పెద్ద అమ్మాయి, సో వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ అమ్మమ్మ గారు కానీ ఎంతో ముద్దుగా చాలా ఆప్యాయంగా చూసుకునేవారు వెనిలాని. తర్వాత తిరుమలేష్ని కూడా. బీయింగ్ ఏ ఫస్ట్ చైల్డ్ ఇన్ ద ఫ్యామిలీ, వెనిలా కృష్ణ, వెనిలా అందరూ చెప్పే ఉంటారు, కొంచెం సెన్సిటివ్ అనమాట. ఒక మంచి సంబంధం అనిపించి నవీన్ కుమార్ని అప్రోచ్ అయ్యామన్నమాట. మా బ్రదర్ నెంబర్ ఇచ్చి అన్నయ్యతో మాట్లాడమని చెప్పినప్పుడు అన్నయ్య చాలా ఇంప్రెస్ అయ్యాడు ఆయనతో మాట్లాడిన తర్వాత. మంచి ఫ్యామిలీ, ఆమెని కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మా రిక్వెస్ట్, మా అభిప్రాయం. మేము ఇమాజిన్ చేయలేకపోతున్నాం, ఒక విదిన్ ఏ వీక్ వెనిలా మా నుంచి వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. దగ్గర అయినప్పటికీ కూడా మేము అది ఇంకా మాకు అది ఆ థాట్లోకి వెళ్ళలేదు. ఇంకా మేము మేబీ అదంతా అయిపోయిన తర్వాత కూడా మాకు ఏమనిపిస్తుందో తెలియట్లేదు, ఇంకా మా దగ్గరే ఉంటుందేమో అని ఒక అభిప్రాయంలో ఉన్నాం. ఇంకా అంతవరకు ఆ థాట్ వరకు వెళ్ళలేదు. ఇంకా నాకు ఈ రోజుకి నాకు ఇట్స్ ఒక విధంగా బాధ, ఒక విధంగా ఆవేదన. తనకి బాధ వస్తే ఎక్స్ప్రెస్ చేయదు, ఇది నా ప్రాబ్లము అని చెప్పదు. అది కళ్ళు ఉబ్బిపోతే తప్ప వాటర్ మళ్ళీ బయటికి రాను, అంటే ఏడుస్తున్నట్టు కూడా కనపడను. దాన్ని ఎక్స్ప్రెషన్స్ చూసి మనం అబ్జర్వ్ చేయాలి. ఇట్స్ ఫస్ట్ టైం అనమాట. కాలేజీకి ఫస్ట్ డే వెళ్ళింది, సెకండ్ డే వెళ్ళింది, రోజు డల్గా నడిచి వస్తుంది. ఒకరోజు ఇంకా వాటర్ రావట్లేదు కానీ ఉబ్బిపోతున్నాయి కళ్ళు, అది బిగించేస్తుందో. తర్వాత ఏంటమ్మా అని అడిగితే నాకు కాలేజీ నచ్చలేదు, అక్కడ అందరూ అదొకలా ఉన్నారని చెప్తే
వాళ్ళ అమ్మ ఏమో ఎలాగోలాగా నువ్వు కాలేజీకి జాయిన్ అయిపోని చెప్పింది. బట్ నా కూతుర్ని నేను ఎలా చూడలేకపోయాను. ఐ చేంజ్ దట్ కాలేజ్ ఆన్ ది సేమ్ డే. అంటే ఎక్స్ప్రెసివ్, ఇప్పుడు ఎంత ట్రబుల్ అయినా ఏదైనా సరే తన లోపల దిగమీక్కుంటుంది తప్ప నాకు మీరు చేసింది తప్పు, నాకు దానివల్ల నాకు ఇంత జరిగిందని మాత్రం ఎక్స్ప్రెస్ చేయదు. అయ్యో నవీన్ కూడా మాతో పాటు తీసుకెళ్ళాం. అందులో చూసినప్పుడు ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చారు లోపల నుంచి. రాగానే అందరినీ విష్ చేసింది. అమ్మాయి చక్కగా నవ్వుతో పలకరించింది. మేము అనుకున్నాం చాలా పర్లేదు, రిసీవింగ్ అది బాగుంది, అమ్మాయి కూడా చక్కగా మాట్లాడింది అని అనుకున్నాం. తర్వాత ఇంకా చూసి వచ్చేసిన తర్వాత మా నవీన్కి అడిగాం, నాన్న ఏంటి మరి అమ్మాయి మరి ఆ విషయంలో ఏంటి ఆలోచించామంటే నవీన్ కూడా అన్నాడు, లేదంటే నాకు కూడా నచ్చింది, పద్ధతి అంతా కూడా నచ్చింది, చాలా మర్యాదస్తులు, కాబట్టి ఓకే అంకుల్ అని నాకు చెప్పాడు. నవీన్ అమ్మాయి విషయంలో మాకు సాటిస్ఫై అయ్యాడు. ఇదంతా చాలా ప్రీ ప్లాన్డ్గా అనిపించింది అనమాట మాకు. బావగారి గురించి ఏమనిపించింది అంటారా అంటే ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫీలింగ్ ఫర్ హర్. అంటే ఇప్పటివరకు ఎప్పుడు తను అలా సిల్లీగా బిహేవ్ చేయడం నేను చూడలేదు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట. అంటే ఈవెన్ ఆఫ్టర్ గెట్టింగ్ ఎంగేజ్ ఇప్పుడు ఒక కాల్ మాట్లాడాలన్నా కూడా తను చిన్న టెన్స్ ఫీల్ అయిపోయి అందరి మధ్యలోంచి బయటకు వెళ్ళిపోవడం కానీ, లేదా సైలెంట్గా పై రూమ్కి వచ్చి మాట్లాడడం కానీ అన్నీ చేసేది. ట్రిప్కి వెళ్ళాలి యాక్చువల్ మనందరం ప్లాన్ చేద్దాం ఎప్పుడైనా రీసెంట్ ఈ మధ్యలో. బట్ పర్సనల్గా వాట్ ఐ ఫెల్ట్ ఈజ్ వాళ్ళు దే టుక్ ఎ రైట్ డెసిషన్ అనిపించింది వెన్ ఐ సా బావగారు. మా తమ్ముడు లైఫ్లో ఒక అమ్మాయి, మంచి అమ్మాయి వచ్చింది అని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కుటుంబాలు కూడా కలిసి మాట్లాడుకునే పరిస్థితులు ఆ కుటుంబంలో మెయిన్ అమ్మాయి తరపున ఉన్న కుటుంబాల్లో వాళ్ళలో ఉన్న నెమ్మది, సో అట్లా ప్రతి దాంట్లోని వాళ్ళు ఆలోచన పూర్వకంగా ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా జరిగితే బాగుంటుంది అని చెప్పి ప్రతిదీ ఓపికగా వాళ్ళు ఆలకించి వాళ్ళ యొక్క డెసిషన్స్ తెలియపరచడం అనేది నిజంగా అద్భుతం. సో అప్పుడే నేను అనుకున్నాను, సో ప్రతిదీ ఎప్పుడైతే దేవుని మీద మనం ఆధారపడతామో ప్రతి విషయంలోని, సో అది చక్కగా దేవుడు నడిపిస్తారు కాబట్టి ఇది గాడ్స్ విల్ అని చెప్పి అప్పుడే నేను ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సో అట్లాగే నవీన్తో కూడా మాట్లాడుతున్నప్పుడు ఈ అమ్మాయి విషయంలో తను చూపిన ఆ శ్రద్ధ, సో తనలో ఉన్న తనకి అట్లాగే తనకి దేవుడు ఇచ్చిన చిత్తాన్ని ఆ గాడ్స్ విల్ అనేది కనెక్షన్ అనేది కుదరడం దాన్ని బట్టి, సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా ఏంటంటే ఫస్ట్ చెప్పాలంటే సింప్లిసిటీ అండ్ నెక్స్ట్ ఒక రెస్పాన్సిబుల్, ఫస్ట్ నుంచి రెస్పాన్సిబుల్గా నాకు బాగా కొద్ది కనెక్ట్ అయ్యాడు. నవీన్ బ్రో నేను చూసింది అయితే చాలా వరకు పాజిటివ్ మైండెడ్, ఆలోచించి ఆ తర్వాత దాంట్లో ఉండే నెగిటివ్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు స్టెప్ వేస్తాడు తప్ప అరే నాకు ఇది వచ్చేసింది ఓకే డన్ అనుకొని వెళ్ళిపోయే టైప్ అయితే కాదు. దేన్నైనా చాలామంది చెప్తారు కదా డూ ఆర్ డై అని, అదైతే నేను చూసా నవీన్ బ్రోలోని. మాకు ముగ్గురిని కేరింగ్గా చూసుకుంటారు మా వారు, అలాగే మా నవీన్ కూడా చూసుకుంటారని ఆశిస్తున్నారు. మనం మంచిగా చూసుకోవాలి, హ్యాపీగా ఉండాలి, ఇంట్లో అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగున్నాడో బాధ్యతగా భార్య వచ్చాక కూడా అలాగే ఉండాలి, అన్నదమ్ములు ఐక్యత సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నాను. అది ఇద్దరు హ్యాపీగా ఉండండి, మా అక్కని హ్యాపీగా చూసుకోండి, మేము హ్యాపీగానే ఉండండి. దట్స్ ఆల్.